నమస్తే. ఎంపీ న్యూస్ మనపై న్యూస్ చదువుతాం. ఇది పేపర్లో న్యూస్ చూద్దాం. ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నకు రుణమాఫీ పండగ. 1,50,000 వరకు రైతు రుణమాఫీ పూర్తి. నేరుగా రైతు రుణ ఖాతాల్లో జమైన నగదు. 15 ఆగస్టు 2024 లోపు 1,00,000 నుండి 2,00,000 లోపు రుణాల మాఫీ. ప్రగతి పథం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో పేపర్ మొత్తం రుణమాఫీ గురించి యాడ్ ఇచ్చిన వార్త మనం చూడవచ్చు. యాడ్లో 1,00,000 నుంచి 1,00,000 మాఫీ ఈరోజు అయిపోయింది. నేరుగా జనాల ఖాతాల్లో రైతుల ఖాతాల్లో జమ అయిపోయినాయి. ఇంకా మిగతాయి మొత్తం 2,00,000 చేస్తా అన్న రుణమాఫీ ఆగస్టు 15 లోపు మిగతాయి కూడా చేస్తా అని చెప్పేసి మొత్తం యాడిచ్చిన వార్త మనం చూడవచ్చు. అద్వితీయ మనం యువ షూటర్ మను భాకర్ ఖాతాలో 2వ పథకం. మొన్న ప్రపంచ క్రీడలు పారిస్లో జరుగుతుందని చెప్పుకున్నాం. ఫస్ట్ భారత్కు కాంస్య పథకం సాధించింది ఎవరు? మను భాకర్. ఇప్పుడు 2వ పథకం కూడా ఆమె ఖాతాలో పడింది. అంటే భారత్ ఖాతాలో పడినట్టే 2వ పథకం కూడా మను భాకర్ సాధించిన వార్త మనం చూడవచ్చు. మృత్యు విలయం, విరిగిపడిన కొండ చర్యలు, వరద బీభత్సం, వయనాడులో 130 మంది దుర్మరణం. కేరళ రాష్ట్రంలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు కొండ చర్యలు, అక్కడ ఉన్న కొండ చర్యలు విరిగి 130 మంది దుర్మరణం చెందిన వార్త మనం చూడవచ్చు. కేరళలోని ఇక్కడ వయనాడు ప్రాంతంలో కొండ చర్యల పక్క ఉన్న నివాసం ఉంటున్న కేరళ వాళ్ళు కానీ అక్కడ పనిచేసే వేరే రాష్ట్రం నుంచి వచ్చి అక్కడ గదులలో కిరాయికి ఉండి పనిచేసే వాళ్ళు కానీ రాత్రికి రాత్రే కొండ చర్యలు ఇరిగి 133 మంది దుర్మరణం అయింది. రోజు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏం నది ఉంది? చలియార్ నదిలో కొండ చర్యలు వాటర్ పట్టిన తర్వాత ఒక నదిలోకి వెళ్ళిపోతాయి నీళ్లు. ఆ నదిలోకి వెళ్ళిపోయినప్పుడు చాలా మంది కొండ చర్యలకి తీసిన తర్వాత కూడా ఆ నదిలో కొట్టుకొస్తున్నాడు శవాలు. నదిలో కొట్టుకొచ్చి శవాలు దిబ్బగా మారిపోయింది. శవాలు దిబ్బగా మారిపోయి వయనాడులో 130 మంది మాత్రం ఇప్పుడు గుర్తించని ఎన్నో శవాలని ఆ చలియార్ నదిలో కొట్టుకొస్తున్నాయి. ఇంకా శవాలు కొట్టుకొస్తున్నాయట. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎన్నికలు లేకున్నా రుణమాఫీ ఒకేసారి 31,000 కోట్లు దేశంలో రికార్డు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇంతకుముందు 1,00,000 రుణమాఫీ ఉంది తప్ప 2,00,000 రుణమాఫీ అని ఏ గవర్నమెంట్ కూడా చెప్పలేదు. 29 రాష్ట్రాల్లో ఇండియాలో ఏ రాష్ట్రం కూడా 2,00,000 రుణమాఫీ చేస్తుందని చెప్పలేదు. అది రికార్డు. ఒకేసారి 30,000 కోట్లు 31,000 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అది తెలంగాణలో. ఇంకోటి ఏంటంటే విషయం చాలా వరకు రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఏమవుతుందంటే ఎన్నికలు వస్తానో ఎన్నికలు ఇంకా 6 నెలల దృష్టిలో పెట్టుకొని సంవత్సరం దృష్టి పెట్టుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అట్లాంటి దృష్టి లేదు. మాకు జనహితమే మా హితం, జనాలకు అవసరం. ఇప్పుడు ఎన్నికలు అయితే అన్ని ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు. సరే ఉంటే సర్పంచ్ ఎన్నికలు ఉంటే అది లోకల్గా లబ్ధి తప్ప మామూలుగా అయితే ప్రభుత్వం ఏర్పడే ఎన్నికలు అయితే ఏది లేదు. కాబట్టి మేము ఎన్నికల దృష్టి పెట్టుకొని చేయలేదు, జనహితం కోసం చేసిన తప్ప వేరే కాదని చెప్పేసి ఇది ఒక రికార్డ్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న వార్త మనం చూడొచ్చు. పట్టాలు తప్పిన హౌరా ముంబై రైలు, 2 మృతి 20 మంది గాయాలు. జార్ఖండ్లో ఘటన. కదులుతున్న ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం. నిందితుడి ఆ బస్సు అదనపు డ్రైవరే. నిర్మల్ నుంచి 30 మంది ప్రయాణికులతో ప్రకాశం జిల్లాకు అర్ధరాత్రి. నిర్మల్ నుంచి 30 మంది ప్రయాణికులతో ప్రకాశం జిల్లాకు అర్ధరాత్రి అఘాయిత్యం. ఒక ప్రైవేట్ బస్సులో జనాలు రద్దీగా ఉంటే ఒక మహిళపై అత్యాచారం చేసిన వార్త మనం చూడవచ్చు. అది ప్రైవేట్ బస్ అట. అది ఎక్కడి నుంచి? సిద్దిపేట నుంచి ప్రకాశం వెళ్తుందట, ప్రకాశం జిల్లాకి వెళ్తుందట. ఆంధ్రాకి వెళ్తున్న బస్సులో, ప్రైవేట్ బస్సులో అందరూ వెళ్తున్నారు, నిద్రపోతున్నారు. రాత్రి 1 గంట సమయంలో ఇది ఘటన జరిగిందట. వాళ్ళకి మరి 100 కాల్ చేసేలేమో తెలియదు. పోలీసు వెంబడించి తార్నాకలో, అంటే హైదరాబాద్ చేరుకున్నాక తార్నాకలో అఘాయిత్యం ఎవరు చేసినా వాళ్ళు పట్టుకున్నారు. అఘాయిత్యం చేసిన వ్యక్తి ఎవరు? వల్ల అదనపు డ్రైవర్ అట. అలా పనిచేసే అదనపు డ్రైవరే ఇప్పుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతన్ని పోలీసులు పట్టుకున్న వార్త మనం చూడవచ్చు. ఇవి 20 వార్తలు.